పల్నాడులో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ గుర్తుంది కదా. వందలాది మంది నమ్మకాన్ని నట్టేట ముంచేసిన కంపెనీ. 200 కోట్లకు పైగా మూటగట్టుకున్న పుల్లారావు వెలగబెట్టిందే ఆ సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీ. ఇప్పుడు ఆ కంపెనీ అక్రమాలపైనే విచారణ షురూ చేశారు. సిట్ రంగంలోకి దిగింది. పిల్లల చదువుల కోసం కొందరు, కూతురి పెళ్లి కోసం మరికొందరు, ఇల్లు కట్టుకుందామని ఇంకొందరు, ఇలా వందలాది మంది చీటులు వేస్తే సుమారు 200 కోట్ల రూపాయలతో ఉడాయించి ఆ వెంటనే పోలీసులకు దొరికిన పుల్లారావు కథ కొన్నాళ్ల క్రితమే పల్నాడు జిల్లా నరసరావుపేటలో వెలుగు చూసింది. సుమారు 3 వారాల నుంచి బాధితులు లబోదిబోమంటున్నారు. అటు పోలీసులను, ఇటు కోర్టును సైతం ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. దాని ఫలితమే ఇవాళ సిట్ రంగంలోకి దిగింది. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తుంది. మోసపోయిన వారంతా ఆధారాలు సమర్పించాలని అధికారులు కోరుతున్నారు. అయితే బాధితులు మాత్రం నరసరావుపేట నుంచే విచారణ జరపాలని, అప్పుడే నిజానిజాలు బయటకొస్తాయని సిట్ను కోరుతున్నారు. ఇక కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు పాలడుగు పుల్లారావు. సుమారు 300 మంది నుంచి 200 కోట్ల రూపాయలు చిట్టీల రూపంలో తీసుకున్నారు. చీటీ విత్డ్రా చేసుకునే వాళ్లకు అధిక వడ్డీ ఆశ చూపాడు. ఆ డబ్బునంతా రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించాడు. అంతేకాదు పక్కా ప్లానింగ్ తో కోట్ల రూపాయలు అప్పు చేసి పరారయ్యాడు. ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక పుల్లారావు లెక్కలు తేల్చేందుకు సిట్ రంగంలోకి దిగింది. త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతామంటుంది.